పడుతున్నాయా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మంచిగా వస్తుంది అది తెల్లగా లైన్ రాలేదు కదా అందుకే. మేము ఇక్కడ పొద్దున్నే అండి ఏమండినామంటే ఇక ఇక్కడ అన్నం దగ్గర మంచి ఇక్కడ అన్నం వేసినాం. ఇక్కడ క్యాబేజీ మా దగ్గర రాత్రి చికెన్ చేసినామండి. కిలో తెచ్చిండు, కొద్దిగా ఉంది, ఫ్రై చేసిన పెద్ద. ఇంకా టమాటా కూర. ఇక్కడైతే నేను చాయ్ పెట్టుకున్నా, చాయ్ తాగానికే. ఇంకా మా అతనికి అయితే పనికి వెళ్తాను. నిన్న వెళ్ళలేకుండా పని లేకునే కదా, ఇప్పుడు పనికి వెళ్తారు. దోమలు 8 గంటలకు దోమలు అయితే చాలా వచ్చినాయి. ఇంకా పిల్లలు టిఫిన్ కట్టుకొని స్కూల్కి వెళ్తారు. తిన్నాయి అందరూ. పొద్దునే లేచినాము 5:30కే. అన్నం కూర చేసి టమాటాలు అవన్నీ కూరగాయలు కోసుకొని, క్యాబేజీ మాత్రం రాత్రినే కోసి పెట్టింది పిల్లలు. టమాటాలేమో నేను కోసిన, పొద్దుగాల కోసినాము. ఇంకా పట్టాలి అన్నం. నేను అర్ధ కిలో తెమ్మన్నా, తినారా అని చెప్తే వినానే లేదు. కిలో తెప్పించింది చూడండి. ఇంత కూర వేస్ట్. మళ్ళా ఇంకటు తినేసేదా? వేరేదే హాయ్ చెప్పండి. మళ్ళీ చికెన్ వేసిందా? అందరికి చికెన్ అందరికి వేసిన. ఎందుకు మరి నేనేం చెప్పిన అర్ధ కిలో అంటే తెద్దాము, తినారా? సరే సరేలే, మళ్ళీసారి అరకిలో కలిపి తినరా? ఇంతకు మొదలు ఇక్కడ మైండ్ ఏమైందంటే కిలో చికెన్ తెచ్చినాం. తెస్తే అసలు ఇక ఇట్లనే మిగిలింది పెద్దతనం ఈ చికెన్. నేను పొద్దుగాల ఏం చేసిన, పిల్లలకే వేసేసిన. తింటలేరు చికెన్ ఎక్కువ. ఎంతమంది ఉన్నాం మేము తెలుసా? 6 మంది ఉన్నాము. 6 మందిలు ఉంటే గిట్ట తినలేకపోయారు చికెన్. అసలు అట్లనే ఉండదు. అందుకే చెప్పిన కొంచెం తెద్దాం, అర్ధ కిలో తెద్దాం. అర్ధ కిలో తెస్తే మనిషికి ఇంత తింటారు, చాలా మంచిగా ఉంటుంది అంటే వినలే. మళ్ళీ ఇంత చికెన్ మిగిలింది. మళ్ళీ 3 కూరలు చేసినాం. టమాటా కూర ఉంది, అది ఉంది, ఇది ఉంది. మళ్ళీ రాత్రి అన్నం గిట్ట ఇంతోటి మిగిలింది. ఇంత అన్నం మిగిలింది కొద్దిగానే. అది తిన్నాక అసలే ఇక కొద్దిగానే టమాటా వేస్తాయి. ఇక 3 కూరలు వేసుకొని తినేసాయి. నేను చాయ్ తాగేసి ఇంకా 8 నిమిషాలు వచ్చింది, 2 నిమిషాలు వచ్చిందా? అదే పొద్దునే అయితే మాది అయితే వంటలు అయిపోయినాయి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పోతారు. మా చిన్నమ్మాయిని లేపిన, రోజు లేవకుండా ఇప్పుడు లేచేసింది. స్కూల్కు తగరైతున్నారు. సరే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా నేను పొద్దుగాల కొంచెం తీసినాం. ఇంకా తీయనికే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిండ్రు, ఎవరు లేకుండా వీడియోలు తీయనికే. నాకు ఒక దానికి అయితే రాదండి. అందుకని ఇంక ఇప్పుడు నేను పనికి వెళ్తాను. 4 అయింది. మేము 4 గంటలకే పనికి వెళ్ళేది ఉంది. ఇంకా మా పెద్ద అమ్మాయి 2 గంటలకే వస్తుంది కాలేజ్కి వెళ్ళి. అది ల్యాబ్కి వెళ్తుంది కదా, ట్రైనింగ్కు వచ్చేసింది. ఇంకా నేను కొంచెం వీడియోలను అది చెప్దాం. పొద్దుగాల ఉంది బేట, అది ఇది కొంచెం ఎడిటింగ్ చేసి వేయమని చెప్దామని చెప్పి ఇంకా వీడికి పనికోవాలి. ఇప్పుడు మా చిన్నమ్మాయి గిట్ట వస్తుంది స్కూల్కి వెళ్ళి. ఇంకా నేనైతే కొంచెం ఛాయ్ కాసుకున్నా ఫ్రెండ్స్. నాకు ఎక్కువ తిండిది ఏం లేదు. ఛాయ్ టైంకు పొద్దుగాల తాగుతా, మళ్ళీ మధ్యాహ్నం తాగుతాం అనుకోండి. ఇక టైంకు ఛాయ్ లేకపోతే అది ఒక్కరోజు తాగితే తలని వస్తుంది. అది ఛాయ్ అలవాటు అయితే బాగా పడ్డదండి నాకు. అస్సలు మానుకోలేను ఛాయ్ మాత్రం. నాకు అసలు రక్తమే లేదన్నారు. రక్తం లేకుండా నేను ఛాయ్ వదలను. ఒకసారి బాగా హెల్త్ ఖరాబ్ అయితే డాక్టర్కి అయితే ఛాయ్ మానేయాలి అన్నట్టు చెప్పిండు. అప్పుడు ఇంకా 3 సార్లు తాగుతుంది. ఇప్పుడు మానేసిన 2 సార్లు తాగుతుండ. ఎందుకంటే రక్తం చాలా తక్కువ ఉంది. ఇంకా అందుకోసమనే ఇంకా మేము ఇది మా ఇంట్లో మటన్ చికెన్ తెస్తే ఎక్కువ తినారండి మా పిల్లలు. ఎందుకంటే తినారు ఆ పిల్లలు అసలుకి. ఈ 1 కిలో చికెన్ తెస్తే మేము 2 రోజులు తింటాం చికెన్. అందుకని మా ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఎక్కువ తింటాం మేము. చికెన్కి మటన్ కంటే కూరగాయలు ఎక్కువ తింటాం. ఇక గుడ్లు ఆమ్లెట్లు వేసుకొని తింటారు అనుకో. కూరగాయలే ఎక్కువ నడుస్తాం మా ఇంట్లో. కూరగాయలు ప్రతి వారం 500 అవుతాయి కూరగాయలకు. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, నిన్న ఉతికేసిండ్రు పిల్లలన్నీ. తేవాలే, తెచ్చి మడత పెట్టుకోవాలి. వీళ్ళిద్దరు ఉండరు, పిల్లలు మడత పెడతారు. నేను మా చిన్నమ్మాయి పనికి పోయేస్తాము. వస్తుంది స్కూల్కి వెళ్ళి. మా ఇంట్లో స్కూల్కి వెళ్ళండి అంటే మా చిన్నమ్మాయి ఎక్కువ డుమ్మలు చదువుకోనంటుందండి. అసలు 8వ తరగతి చదివి బంద్ చేస్తాం మమ్మీ అని చెప్తుంది. నేనేమంటున్నా అంటే 10 వరకు అన్న చదివితే కొంచెం బాగుంటుందని నేను చెప్తున్నా. అస్సలు వింటలేదు నేను. ఎందుకంటే మేము చదవక చూడు ఎంత ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు రేపు చదువే ఇంపార్టెంట్ అంటున్నారు. 10 వరకు చదివినా ఇక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడైనా పని చేసుకున్నా అని 10th పాస్ అయినావా అని చెప్తారు. ఏదన్నా రాయనికున్నా అని బాగుంటుంది కదా. అందుకనే చెప్పి ఇప్పుడు కొట్టినా బాగా కొడితేనే పోయింది. చీపురు తను కొట్టిందే మళ్ళీ కాలుకి ఎర్రగా అయింది. ఇంటలేదు అసలుకి. నేను పోను, పండుకుంటా అని చెప్తాను. లేచింది బాగానే వస్తుంది, పండుకుంటుంది. నేను పోను, స్కూల్కి పోను, నేను బంద్ అవుతా అని చెప్తున్నా కదా. అంటే ఇప్పుడు ఆ పిల్ల చిన్నపిల్ల ఉంది కదా, మనం సంజాయించి చెప్పాలి కదా. అందుకని నేను లేదు, కొట్టినా పోయింది ఇక స్కూల్కి. నేనైతే చాలా తాగి ఇస్తుంది. ఇక పనికి వెళ్ళిపోలే. పనికి 4 అవుతుంది టైం. 4 అయింది కదా బేట. ఇంకా 2 నిమిషాలు లేటు. ఫస్ట్ పొద్దుగాల తీసినామండి వీడియో, అది 2 ఎడిటింగ్ వేసేస్తానంటే అవుతుంది. ఇక దానికి మాకు 2 నిమిషాలు వచ్చిందా.
మాకైతే ఇంటికి కిరాయి కట్టాలి. వీళ్ళ నాన్న పనికి వెళ్ళిపోయిండు. నిన్న మొన్న లేకుండా 4,000 కట్టినాం, ఇంకా 3,000 కట్టాలి. ఇల్లుగాళ్ళు అడిగిండ్రు ఇయ్యండి ఇవ్వాలి ఇంకా, ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది. ఇది 7,000 మా ఇంటికి ఎంత అంటే 7,000 చూడండి, నెలకు 7,000. మేము నెలకు 7,000 ఇవ్వాలి, లైట్ బిల్ ఒకటి కలిపి 8,000 వస్తుంది మాకు ఇంటికి రే. మరి ఇక 2-3 సంవత్సరాలు అయితే పెరుగుతుంది. అయితే మేము వచ్చి ఇడికి 4 నెలలు అవుతుంది. వాచ్మెన్ నుంచి కాల్ చేసి వచ్చి ఇడికి వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలలకు 7,000 8,000 పక్కకి పెట్టాలి. మనం తినకపో 8,000 పక్కకి పెట్టాలి చూడండి. అందుకని ఇంక మొన్న 4,000 ఇచ్చినాం. ఇలా ఒక మేస్త్రి ఇలా నాన్నకి ఇచ్చే మేస్త్రి అయితే ఇదివరకు ఇవ్వలేదు చూడు ఫ్రెండ్స్, 6,600 ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వకనే పోయి అతని ఎప్పుడు ఇస్తారో ఇప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారు అంటున్నాడు. అదే పోతున్నాడు కానీ ఫోన్లు చేస్తే కట్ చేస్తున్నాడు. మరి ఇస్తారా ఏడా తెలియదు అదిగా. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి. ఒక అన్న వీడియోలో కామెంట్ పెట్టింది రోడ్ అప్లోడ్, ఇప్పటి నుంచి డైలీ అప్లోడ్ చేస్తా అన్న, ఎవరో కానీ డైలీగా అప్లోడ్ చేస్తా ఏదైనా 5 నిమిషాలైనా అని. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి చాలా రోజులైంది కానీ ఇప్పుడు మొత్తం వచ్చే సంవత్సరం వరకు నేను యూట్యూబ్ది వాచ్ టైం చేసుకుంటాను. డైలీ అప్లోడ్ చేస్తాను వీడియోలు మొత్తం. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.